ఇండియా రష్యన్ ఆయిల్ కొనడం ఆపేస్తుందా? అసలు ఇండియా అమెరికాకి ఏం చెప్తుందో 1 మినిట్ లో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇండియా అమెరికా ట్రేడ్ గురించి బాగా మాట్లాడుకున్నారు, కానీ అమెరికా మాత్రం మీరు రష్యా నుంచి ఆయిల్ కొనొద్దని ఒత్తిడి పెడుతూనే ఉంది. అందుకే ఈ చర్యలు ముందుకెళ్లడం కష్టంగా అనిపించింది. అమెరికా అధికారులు ఏం చెప్తున్నారంటే, ఫస్ట్ రష్యా ఇష్యూను సెట్ చేయాలి, అప్పుడే మేము టారిఫ్ ని తగ్గిస్తామని అన్నారు. అయితే ఇండియా వైపు నుంచి మంత్రి గోయల్ గారు ఏమన్నారంటే, మీరు ఇంకొంచెం ఈజీ చేస్తే మేము మీ దగ్గర నుంచి జిఎం డిఫెన్స్ వస్తువులు, ఆయిల్ లాంటివి ఇంకా ఎక్కువ కొంటామని అన్నారు. గత నెలలో ట్రంప్ ఇండియా వస్తువుల మీద 50% టారిఫ్ ను పెంచాడు. భారత్ పుతిన్ కి సపోర్ట్ చేస్తుంది, అందుకే పెంచుతున్నానని. అయితే దీనికి మన ఇండియా ఏమని సమాధానం చెప్పిందంటే, మేము రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపము, ఇంకా అమెరికా చర్యలు అన్యాయమని కూడా చెప్పింది. అంతేకాక అమెరికా 25% జరిమానా కూడా వేసింది. ఇంకా మిగతా దేశాలు రష్యాకి హెల్ప్ చేయకుండా ఆపడానికని గత వారం ట్రంప్ మోడీ గారి కాలంలో కూడా ఈ టాపిక్ వచ్చింది. కానీ అసలు కరెక్ట్ డీల్ వస్తుందా లేదా అనేది ఇప్పుడు చాలా అన్ష్యూర్ గా ఉంది. భారత్ కు మాత్రం అమెరికా నుంచి సుమారు $40 బిలియన్ల రక్షణ సమాను ఆయిల్ లాంటివి కొనాలన్న ప్లాన్ ఉంది. ప్రస్తుతం అమెరికాకు భారత్ ట్రేడ్ లోటు $42.7 బిలియన్ల. సో ఫైనల్ గా భారత్ అధికారులు ఏం చెప్పారంటే, మమ్మల్ని రష్యా ఆయిల్ తగ్గించమని అడుగుతున్నారు కదా, అలా అయితే మాకు ఇరాన్ వెనుజులా నుంచి ఆయిల్ కొనడానికి మీరు అనుమతించాలని అన్నారు. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి, అప్పుడే వీడియో నోటిఫికేషన్ వస్తుంది.